Hello everyone, welcome to our channel. Supreme Court of India, New Delhi. చూడండి ఇక్కడ డేట్ డిసెంబర్ 3 డేట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ హూ ఆర్ ఫుల్ఫిల్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండ్ అదర్ ఎలిజిబిలిటీ కండిషన్స్. చూడండి ఇక్కడ 3 పోస్ట్ సపరేట్ ఇచ్చారు. కోర్ట్ మాస్టర్ షార్ట్ హ్యాండ్ 31 వేకెన్సీస్, తర్వాత సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ 33 వేకెన్సీస్, పర్సనల్ అసిస్టెంట్ 43 వేకెన్సీస్. ఓకే, మనకి ఇక్కడ కోర్టు మాస్టర్ని గ్రూప్ ఏ గెజిటెడ్ పోస్ట్ కింద ఇచ్చారు నోటిఫికేషన్లో. తర్వాత సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అండ్ పర్సనల్ అసిస్టెంట్కి గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్ట్ కింద ఇచ్చారు. లెవెల్ 11 ప్రకారం కోర్టు మాస్టర్కి ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. లెవెల్ 8 వచ్చేసి సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, లెవెల్ 7 పర్సనల్ అసిస్టెంట్. ఇనిషియల్ బేసిక్ పే 67,000 నుంచి మొత్తం ఇక్కడ చూడండి 67,000కి ఏమో కోర్ట్ మాస్టర్కి ఉంటుంది, 47,000 రూపీస్ 600 సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, 44,900 రూపీస్ పర్సనల్ అసిస్టెంట్. ఇక్కడ చూసుకుంటే ఇది ఇనిషియల్ బేసిక్ పేనే అని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. ఓకే, ఇనిషియల్ బేసిక్ పే అని మెన్షన్ చేశారు కాబట్టి దీంతో పాటు అడిషనల్గా మనకి డిఏ హెచ్ఆర్ఏ మిగతా అలవెన్సెస్ అని కనుక్కొని స్టార్టింగ్ మనకు 80,000 రూపీస్ వరకు టు 1 lakh రూపీస్ వరకు మనం ఎర్న్ చేయొచ్చండి. నోటిఫికేషన్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే చూడండి వేకెన్సీస్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి లేదంటే డిక్రీజ్ అవుతాయని వాళ్ళు మెన్షన్ చేశారు. కానీ మనం ఇక్కడ చూస్తే నోటిఫికేషన్లో తెలియజేసింది ఏమంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అని క్రైటీరియా చూసుకుంటే కోర్ట్ మాస్టర్ షార్ట్ హ్యాండ్కి మనం ఏదైనా డిగ్రీలో సంబంధించి లా కోర్స్ చేసి ఉండాలని చెప్తున్నారు. ఇంగ్లీష్లో స్పీడ్ 120 words per minute, అలాగే కంప్యూటర్ ఆపరేషన్ చేసి మనకు టైపింగ్ స్పీడ్ 40 words per minute వచ్చి ఉండాలి. మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. ఏదైనా ప్రైవేట్ సెక్టర్లో కానీ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్గా లేదంటే పర్సనల్ అసిస్టెంట్గా, సీనియర్ స్టెనోగ్రాఫర్గా, గవర్నమెంట్ లేదా పబ్లిక్ సెక్టార్లో లేదంటే అండర్ గవర్నమెంట్ టేకింగ్లో ఉండాలని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది కంప్లీట్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్కి యూజ్ఫుల్ అవుతుంది. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటారో వాళ్ళు కంపల్సరీగా ఇటువంటి పోస్టులను అప్లై చేయండి. నెక్స్ట్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి అయితే డిగ్రీ ఎనీ రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుంచి ఈ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్కి క్వాలిఫికేషన్ ఉంటుంది. ఓకే, ప్రొఫిషియన్సీ ఇన్ షార్ట్ అండ్ ఇంగ్లీష్లో 110 words per minute, కంప్యూటర్ ఆపరేషన్లో 40 words per minute అని ఇక్కడ మెన్షన్ చేశారు. పర్సనల్ అసిస్టెంట్కి కూడా సేమ్ అండి. మనకు డిగ్రీ ఉండాలి, దాంతోపాటు కంప్యూటర్ ఆపరేషన్ సంబంధించి ప్రొఫిషియన్సీ ఇన్ షార్ట్ అండ్ ఇంగ్లీష్లో ఉండాలని. దీనికి కనుక ఏజ్ రిక్రూట్మెంట్ మనం కనుక చూసుకున్నట్టయితే కోర్టు మాస్టర్ షార్ట్ హ్యాండ్కి 30 to 45 years, అప్ టు 45 years వరకు మనకు ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి 30 years, మినిమం వచ్చేసి 18 to 30 years వరకు ఉండాలి. పర్సనల్ అసిస్టెంట్ కూడా సేమే. ఇక్కడ చూడండి ఏజ్ రిలాక్సేషన్ విల్ బి అడ్మిషన్ టు SC ST ఫిజికల్ ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిపెండ్స్ అపాన్ ఫ్రీడమ్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. ఓకే, మనకు 5 years SC STకి, ఓబీసీకి 3 years, పీడబ్ల్యూ క్యాండిడేట్ 10 years అలా ఉంటుంది మామూలుగా గవర్నమెంట్ రూల్ ప్రకారం. తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెలెక్షన్ ప్రాసెస్ కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి స్కిల్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఓకే, ఈ స్కిల్ టెస్ట్లో మనం కనుక క్వాలిఫై అయినట్టయితే టైపింగ్ టెస్ట్, షార్ట్ హ్యాండ్ టెస్ట్ అని ఇక్కడ 2 టెస్ట్ మెన్షన్ చేశారు. ఇవి కనుక మనం క్వాలిఫై అయినట్టయితే మనం రిటర్న్ ఎగ్జామినేషన్కి మనకు అడ్మిట్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. వన్స్ మనకు అడ్మిట్ కార్డ్ అనేది వచ్చిన తర్వాత మనకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి వీళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే క్వశ్చన్ పేపర్ విత్ మల్టిపుల్ ఆన్సర్స్, 100 questions, 50 జనరల్ ఇంగ్లీష్ క్వశ్చన్స్, 15 జనరల్ యాప్టిట్యూడ్, 25 questions రిలేటెడ్ టు లా. ఓకే, ఎవరైతే లాకి సంబంధించినారో వాళ్ళకి. తర్వాత జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అని చెప్పారు. 100 marksకి మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి 50 marks, డ్యూరేషన్ వచ్చేసి 1 hour 45 minutes. దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పారు. మ్యాక్సిమం మార్క్ 30 marksకి, మినిమం మార్క్స్ 15కి. ఓకే, ఇంక్లూడింగ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి కూడా 13.5 marks అనేది
మినిమంగా చేసి పెట్టారండి. నెక్స్ట్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్‌కి టైపింగ్ స్పీడ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత దీనికి కూడా మళ్ళా సేమ్ రిటన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత పర్సనల్ అసిస్టెంట్‌కి కూడా స్కిల్ టెస్ట్, రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ మనకి ఈ పోస్టులకి సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయని మెన్షన్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఉందండి. తర్వాత హైదరాబాద్ ఉంది. తర్వాత మనకి దగ్గరైనట్టు బెంగళూరు, పూణే, తర్వాత మన కర్ణాటకలో కనుక చూసుకుని చెన్నై ఉంది ఇక్కడ తమిళనాడులో, కర్ణాటకలో బెంగళూరు ఉంది. అంతే అండి. తర్వాత నెక్స్ట్ ఈ రిజిస్ట్రేషన్ ఎలా అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తర్వాత కామెంట్లో కూడా మెన్షన్ చేస్తాను. ఈ వెబ్సైట్ అనేది ఇస్తాను. డైరెక్ట్గా అక్కడ నుంచి మీరు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఈ పోస్టులకి మనకు అప్లికేషన్ ఫీ అనేది 1000 రూపీస్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటుంది. 250 రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీహెచ్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 25/12. ఓకే, ఈ మంత్ 25th వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. డిసెంబర్ 25th మనకు లాస్ట్ డేటు. ఎవరైతే ఈ పోస్టులకి కంపల్సరీ క్వాలిఫికేషన్ ఉండి మేము ఎలిజిబుల్ అనుకున్న వాళ్ళు కంపల్సరీ అప్లై చేయండి. ఫస్ట్ మనకి స్కిల్ లేదు, మనకి టైపింగ్ స్కిల్ లేదనుకున్న వాళ్ళు ఫస్ట్ మనం నేర్చుకుంటారు కాబట్టి ఫస్ట్ మనం క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో కంపల్సరీ ఆన్లైన్లో ఫిల్ చేసి తర్వాత స్కిల్ అనేది స్టార్ట్ చేసుకొని డైలీ ప్రాక్టీస్ చేస్తున్నా మనకు ఈ స్కిల్ అనేది అలవాటు అవుతుంది. ఓకే, ఎగ్జామ్ టైం లోపల మనం ఈ స్కిల్ పర్ఫెక్ట్గా నేర్చుకొని ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, ఇంతే అండి ఇంక ఈ వీడియో. ఇటువంటి మరిన్ని సమాచారం కోసం మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతుందని మన ఛానల్ని ఫాలో అవ్వండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.